హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అయితే కాకరకాయ చెట్లు వచ్చాయన్నమాట. మనం విత్తనాలు వేసాం కదా, ఎన్నిట్లో 6 వేసాము, 2 అయితే వచ్చాయి. ఇవి కుకుంబర్ కీరా అన్నమాట. సో ఇవి అయితే ఎల్లాడబడ్డాయి, వీటిని కూడా రీపాట్ చేద్దాము. కాకరకాయలు 2 వచ్చాయి కాబట్టి 2 రీపాట్ చేద్దాము. ఇంకా చాలా మొలకలు అయితే వచ్చేసాయి చూడండి, అన్నీ కూడా. ఇంకా వేరే వేరే కుండీల్లో అయితే రీపాట్ చేస్తాను. ఫస్ట్ అయితే పెద్ద కుండీల్లో చేసే కన్నా ముందు ఇందులో అయితే కాకరకాయని చేస్తున్నాను అనమాట. మళ్ళీ రేపటికల్లా ఇలా ఎల్లాడబడిపోతాయని ఇంకా వీటిని అయితే ఫస్ట్ రీపాట్ చేసేస్తున్నాను. అలానే బ్రోక్లీ కూడా వస్తుందో రాదో అనుకున్నాను, బ్రోక్లీ కూడా వచ్చింది. ఇదిగోండి, బ్రోక్లీ కూడా ఒక చెట్టు అయితే కొంచెం పెద్దగా అయింది. ఇవన్నీ కలిసిపోతున్నాయి, దగ్గర దగ్గర ఉన్నాయి కదా. ఇంకా చూసుకొని అన్నీ కూడా తీద్దాం. ఫస్ట్ అయితే కాకరకాయని అయితే రిపోర్ట్ చేసేద్దాం, అలానే కుకుంబర్ని కూడా చేసేద్దాము. ఈ చిన్న దాంట్లో పాట్ మిక్సింగ్ అంతా కలిపి పెట్టేశాను అనమాట. వేరే చెట్టు పెట్టాను, వర్షాలకి మొత్తం పాడైపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఈ కాకరకాయని అయితే రిపోర్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే దీన్ని ఇలా సైడ్కి పెట్టి కోకోపీట్తో సహా తీస్తున్నాను అనమాట. మళ్ళీ దాని వేళ్ళు అవేవి కూడా కదలకుండా, చూసారా ఎంత బాగా వచ్చింది చూడండి. ఒకేసారి సైడ్కి, దీంట్లో ఏం కూడా లేదు, తీసే టెక్నిక్ అనమాట. మళ్ళీ చెట్టును లాగిన కోకోపీట్ అందులోనే ఉండిపోతుంది, మళ్ళీ మొలక మొత్తం కూడా రాదు. సో ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, ఏదన్నా చిన్న స్పూన్ అయినా సరే తీసుకొని ఇలా పెట్టేయండి. వేర్లు చూడండి ఎంత బాగా వచ్చేసాయో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక 2-3 ముక్కలు కూడా రావాలి, వస్తాయో రావో చూద్దాము. ఇంకో విషయం కూడా చెప్తాను, ఈ పాట్ చేసిన తర్వాత వీటికి రెగ్యులర్గా వాటర్ ఎలా అందించాలి, అన్నిటికీ అందుతుందా లేదా ఎలా చూసుకోవాలి, అవి కూడా చెప్తాను. ఇప్పుడైతే దీన్ని రిపోర్ట్ చేసేద్దాం. ఇంకా దీన్ని ఇలానే పెడుతున్నాను పక్కకి. దీంట్లో ఇంకా దాంట్లో వేర్లు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదన్నమాట. ఇంకా చాలా చిన్నగా ఉంది కదా, ఇంకా సో అందుకని వెంటనే చేసేస్తున్నా, మళ్ళీ ఎక్కడ చనిపోతుందా అని భయంకి. సో మనకు ఇలా అయితే వచ్చేసింది చూడండి. ఇంకో మొక్క కూడా ఉంది కదా, దీన్ని కూడా తీద్దాం ఇప్పుడు. దీన్ని కూడా ఏం లేదు, జస్ట్ సైడ్కి ఇలా పెట్టేసి కింద నుండి మనం ఎంత అయితే మనకు లాస్ట్ తగులుతుందో అక్కడ నుండి ఇలా పట్టుకోండి. మొక్క వేర్లతో సహా ఇలా వచ్చేస్తుంది. మనం ఇది ఎక్కడికన్నా పంపించాలన్నా కూడా పంపించవచ్చు. దీన్ని ఇంకా కొంచెం కోకోపీట్ పెట్టేసి దీనికి వేరే ఊరికి పంపించాలన్నా కూడా పంపించవచ్చు అనమాట. ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేస్తే కొంచెం వాటర్ స్ప్రే చేసేసి ఇంకా ప్యాక్ చేసేస్తే ఒక 2-3 డేస్ రీచ్ అయినా కూడా మొక్క అనేది పాడవ్వదు. సో మనకు మొక్క అనేది బాగానే ఉంటుందన్నమాట. ఎక్కడికన్నా మొక్కలు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పంపించాలనుకోండి, అలా కూడా చేయొచ్చు. ఇది విత్తనం అనమాట, మనకు స్టార్టింగ్ అనిపిస్తుంది కదా, ఇది విత్తనం, ఇది చెట్టు. ఇది కూడా పెట్టేస్తున్నాను. సో 2 కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకొంచెం పెద్దగా అయ్యాక కింద పెట్టడం కానివ్వండి, ఇంకా వేరే పెద్ద పాట్లో పెట్టాలా ఏది అనేది ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే సపరేట్ చేశాను, ఎందుకంటే వాటికి వేర్లు వెళ్ళడానికి ఇంకా స్పేస్ అనేది లేదు. సో ఒక చిన్న పాట్లో అయితే ఇలా పెట్టాను. ఇంకా దీనికి వాటర్ వేస్తాను ఇప్పుడు. ఇంకా దీనికైతే వాటర్ అందిస్తున్నాను అనమాట. ఇది కొంచెం రీపాట్ చేసాం కదా, కొంచెం వాటర్ అందించేస్తే ఇంకా ఇది ఇంకో 1 వీక్లో పెద్దగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఇంకొక పెద్ద పాట్లో కానివ్వండి, లేకపోతే నెక్స్ట్
ఏమంటారు కింద పెట్టడం కానివ్వండి ఆలోచిస్తాను. మాకైతే కింద ఎక్కువ ప్లేస్ లేదు, పాట్సే ఆలోచిస్తున్నాను పెద్ద పెద్దవి. సో పాట్స్లోనే మళ్ళీ రీపాట్ చేస్తాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొక 6 రావాలి, అస్సలు రాలేదు. చూద్దాం, ఇంకో 4 రావాలి. మొత్తం 6 సీడ్స్ పెట్టాను, ఇంకా వస్తాయేమో. మెల్లమెల్లగా వస్తున్నాయి, అన్నీ ఒకసారి రావట్లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను అన్నాను కదా, ఇది మనం మొక్కలకి వాటర్ అందించేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా స్ప్రే చేస్తాము. స్ప్రే చేసినప్పుడు అన్నిట్లో సరిగ్గా పడుతున్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇటు లాస్ట్ వాటిలో తక్కువ వాటర్ అనేది అందింది, చాలా పొడి అయిపోయింది. అప్పుడు మొలకలు అనేవి రావు. కార్నర్స్లో మధ్యలో కరెక్ట్గా అవుతున్నాయి. సో మనము ఒకసారి దీనికి కూడా వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా మొలకలు అనేవి వస్తాయి. అలా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు తడి ఉండి విత్తనాలన్నిటి నుండి మొలకలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కీరాను కూడా తీసేస్తున్నాను. కీరా అన్నీ చాలా పెద్దగా అయిపోయాయి, ఇంకా బాలిపోతున్నాయి. ట్రీ బయటికి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా కీరా అన్నిటికీ కూడా ఒక పాట్లో అయితే పెడతాను. మళ్ళీ వీటిని సేమ్ ఇప్పుడు కాకరకాయలానే పెద్ద దాంట్లోకి రీపాట్ చేస్తాను. ఇవన్నిటిని అయితే ఫస్ట్ తీసేస్తాను. కీరా ముక్క అయితే ఇలా వచ్చేసి తీసాను అనమాట. దీనికి కోకోపీట్ వచ్చేసి అలానే తీస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు అలా కూడా వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో వేలు చూడండి బాగా వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వాడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. ఇంటికి తక్కువ రీపాట్ చేస్తున్నాను. సపోర్ట్ కావాలి కదా. మనం వేర్లు చూడండి, ఇలా అయితే కొన్ని 3 మొక్కలు నాటాను. ఇవి కూడా నాటుతాను. ఇవి చాలా ఏమంటారు అలా వాడిపోయి ఉన్నాయి కదా, కొంచెం జీవం కోల్పోయినట్టుగా ఉంది. ఇంకా వేర్లు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తాయి అన్న నమ్మకం. ఫస్ట్ అయితే ఈ పాట్లో పెడతాను. కొంచెం మట్టేసిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇవి ఇలా పడిపోతుంటే బాధేస్తుంది అనమాట, అందుకని అన్నీ తీసేస్తున్నాను. అన్ని మొక్కలు అయితే నాటేసాను. ఇంకొంచెం మట్టి, కంపోస్ట్ అంతా పాట్ మిక్సింగ్ అంతా కలిపేసి మళ్ళీ దీంట్లో ఒక లేయర్గా వేస్తాను అనమాట. చాలా తక్కువ మట్టి ఉంది కదా, మళ్ళీ వీటికి పోషణ కష్టం అండ్ ఇవి సపోర్ట్ కూడా ఉండదు. సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం అంతా వేసేసి వాటర్ అందిస్తాను. ఇక్కడైతే మొత్తం ఈ రో అంతా ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ వీటికి బ్రోక్లీ కూడా వచ్చాయి చాలానే. ఇవి కూడా రీపాట్ చేయాలి. ఒక చిన్న కుండీ తీసుకొని రీపాట్ చేసి తర్వాత పెద్ద కుండీలో పెడతాను. ఇంకా చాలా మొక్కలు వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. సాయిల్ మిక్సింగ్ కానివ్వండి, మొక్కల్ని ఎలా పెంచాలి, కూరగాయలు, ఆకుకూరలు, ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అలానే ప్లేలిస్ట్ పెడతాను. ప్లేలిస్ట్ గార్డెనింగ్ వీడియోస్ అని ఉంటుంది, చూడండి. ఇంకా వెరైటీ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ.